సమావేశంలో ఇందాక మాట్లాడిన పెద్దలు, మాట్లాడబోతున్నవారు అందరికీ నమస్కారం. తెలంగాణ ఉనికి అస్తిత్వం ఈ విషయాలపైన కొద్ది మాసాలుగా ఒక సీరియస్ డిస్కషన్ తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నది. ఈ తెలంగాణ ఉనికి అస్తిత్వం అనేది ఈ దేశంలో ఇన్ని రాష్ట్రాలున్నా ఏ రాష్ట్రానికి లేని ఒక తన్లాట, ఒక తాపత్రయం మనకు తెలంగాణలో కనబడుతుంది. ఇది ఈరోజు వచ్చింది, లేకపోతే ఇవాళ మాట్లాడుతున్న కొత్త విషయం కాదు. పరిపాలనలో ఎవరున్నా సరే ఇక్కడున్న ప్రజలు వారితో నిరంతర ఘర్షణనే ఉన్నది. 1920ల 30ల నుంచి మొదలుకుంటే 2014 వరకు ప్రకటితంగా 144 సెక్షన్ అమల్లో ఉన్నది తెలంగాణలో. తెలంగాణ వచ్చిన తర్వాత అది ఎత్తేయబడింది. ఇది సుదీర్ఘమైన 144 సెక్షన్ ఉన్నది దేశంలో, తెలంగాణలో ఇంకెక్కడ లేదు. కొన్ని దశాబ్దాల పాటు. ఇవాళ మళ్ళీ తెలంగాణ ఉనికి అస్తిత్వం పైన ఎందుకు చర్చ జరుగుతున్నది? ఇంకా కొంచెం లోపలికి వెళ్ళి మాట్లాడదాం. తెలంగాణలో ఆడిన వాళ్ళు, పాడిన వాళ్ళు వీళ్ళందరూ కూడా విస్మరణకు గురైన కులాల వాళ్ళు. ఇంకా నిర్దిష్టంగా చెప్పాలంటే వాళ్ళంతా పంచములు. ఈ భారతీయ భాషలో లేదా మనం గ్రాంధిక భాషలో చెప్పాలంటే పంచములు. పంచములు గోచిపెట్టి, గొంగడి పెట్టి, ఆడి పాడి నానా రకాల హింసలు పడిన వాళ్ళు అధికారంలోకి రాలేదు. కానీ ఈ ప్రాంతం ఉనికి అస్తిత్వం ఎవరి అధికారంలో ఉన్నా సరే వారి నిర్ణయాలతో తమ జీవితాలు ముడిపడి ఉంటాయని భావిస్తున్నారు. వాళ్ళేం కోరలేదు, ముడిపడి ఉంటాయని భావిస్తున్నారు. ఆ భావించిన కోణంలోనే, ఆ భావించిన కారణంగానే తెలంగాణ ఏర్పడిన తర్వాత కొన్ని పథకాల రూపకల్పనలో ఎవరైతే విస్మరణ గురైనరో వాళ్ళ జీవితాలు అందులో బాగుపడతాయనే భావన బలంగా ఉన్నది. ఆ బలంగా ఉన్న భావనలో నుంచే నీవు నీళ్లు తెచ్చుకునే దగ్గర నుంచి, స్కూలుకు వెళ్ళే దగ్గర నుంచి, చిన్న నివాసం ఏర్పాటు చేసుకునే దగ్గర వరకు వాళ్ళ ఉనికి కానొస్తుంది. గౌరవప్రదమైన జీవితంలో దాని అత్యుత్తమం కనబడుతుంది. ఇవి ప్రధానమైనవి. మరి ఇప్పుడు వాటికి వచ్చిన ప్రమాదం ఏమిటి? ఏమొచ్చింది? ఇక్కడ అంబేద్కర్ ఒక ఉదాహరణ. ఎప్పుడైనా సరే అంబేద్కరు ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ వచ్చింది. అంబేద్కర్ ఇంకో మాట, ఒక ప్రాంతం పైన ఒక ప్రాంతం ఆధిపత్యం ఉండకూడదు, ఒక కులం పైన మరో కులం ఆధిపత్యము ఉండకూడదు. అట్లనే రెండో రాజధాని చెప్పిన దాన్ని ఎప్పుడో ఆనాడున్న పరిస్థితులకు అనుగుణంగా చేసిన సూచన, ఒక ప్రతిపాదన. అది సాధ్యం కాలేదు, ఇవాళ అసలే కాదు, అది రూల్డ్ అవుట్. ఇక్కడ 1956 నుంచి 2014 వరకు 1-2 సామాజిక వర్గాల చేతుల్లోనే పరిపాలన ఉన్నది. అయినా దానిపైన తెలంగాణ ఉద్యమం కులం పరిపాలన, కుల పంచాయతీ అనలేదు, ఆధిపత్య వర్గం అని అన్నది. ఆధిపత్యాలు మా మీద చేస్తున్నారని చెప్పింది. దానికి వ్యతిరేకంగానే మాట్లాడింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ మధ్యకాలంలో బీసీలు మాట్లాడుతున్నారు. ఈ మధ్యకాలంలో బహుజనులం అనే ఒక వాయిస్ బలంగా తీసుకొని వస్తున్నారు. దానికంటే కూడా తెలంగాణ వచ్చిన తర్వాత జీవన ప్రమాణాల పెరుగుదల కారణంగా గురుకుల పాఠశాలల్లో మొట్టమొదటిసారిగా అత్యధిక మంది ఎస్సీలు, బీసీ, ఎస్టీ అమ్మాయిలు డిగ్రీలు చదివి వచ్చిండ్రు. అంతవరకు చరిత్రలో ఎప్పుడు లేదు, ఇంత స్థాయిలో వచ్చింది. తెలంగాణ వచ్చినాకనే వచ్చింది. అక్కడ వాళ్ళ ఉనికి అస్తిత్వం ఆధారపడి ఉన్నది. మరి ఇప్పుడు వచ్చిన ప్రమాదం ఏమిటి దానికి అంటే, ఇవాళ పొద్దున ఒక ఇంటర్వ్యూలో ఒక ప్రస్తావన వచ్చింది. నాగార్జున సాగర్ నుంచి నీళ్లు గడిచిన 10 ఏళ్ల కాలంలో ఎన్ని డ్రా చేసినాము, ఇప్పుడు ఎన్ని డ్రా చేసినాం అంటే ఒక 6-7% వేరియేషన్ ఉంది 2 ఏళ్ల కాలంలోనే. ఎందువల్ల వచ్చింది ఆ వేరియేషను? ఏ విధానం ఎవరి కోసం రూపకల్పన చేయబడింది, దాని లబ్ధిదారులు ఎవరు, ఇది పాయింట్. కాబట్టి తెలంగాణ ఏర్పడిన తర్వాత అన్నం తినకుండా ఉండకూడదు, ఉత్సాహంతో కేరింతలేయాలి. అమరవీరుల స్తూపం దగ్గరికి వచ్చి నివాళులు అర్పించాలి. వాళ్ళు వచ్చి తెలంగాణ ఎవరి జాగిరంటే దానికి అర్థం ఉంటుంది. 11 రోజులు అన్నం తినకుండా ఉండి బాధపడిన వాళ్ళు, విభజించిన తీరు బాధ కలిసిందన్న వాళ్లకు తెలంగాణ పట్ల ప్రేమ ఎట్లుంటుంది? అర్థం దానికి ఉండాలి. ఒకటి, తెలంగాణ ప్రజలంతా రోడ్ల మీదకి వచ్చి ఆనందోత్సవాలు జరుపుకున్నప్పుడు 11 రోజుల పాటు భోజనం చేయని వారు ఎట్లా తెలంగాణ ప్రేమికులు అవుతారు? విభజించిన తీరు అన్నప్పుడు
ఆ తీరేమిటో చెప్పాలి. ఆ తీరేమున్నది? అఖిలపక్ష సమావేశం జరిగింది, ఓ శ్రీకృష్ణ కమిటీ వచ్చింది, జీఓఎం ఏర్పడ్డది, చిటాన చివరికి బిల్లు పెట్టబోతున్నా ఉన్నప్పుడు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన రాజకీయ నాయకులను పిలిచి విడిగా మాట్లాడడం జరిగిపోయింది. అప్పుడు ఏం కావాలో ఏపీకి అడిగి ఉంటే కనుక ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు. అక్కడ ఏం కావాలో ఆనాడు వాళ్ళు నిర్ణయం తీసుకొని ఉంటే కనుక ఇవాళ పరిస్థితి ఉండేది కానే కాదు. అంటే చరిత్ర కొందరికి కొన్ని అవకాశాలు ఇస్తుంది. ఆ అవకాశాలను కాదనుకున్నప్పుడు అవతల ఏం కనపడదు. ఇక అందుకోసమనే నిర్మాణంలో ఏపీలో ఏం జరగాలో దాన్ని వదిలేసి తెలంగాణలో ఏం చేయాలో వస్తున్నారు. అక్కడ ఏం జరగాలో చూసిన తర్వాత ఇక్కడ ఏం చేయాలో మాట్లాడవచ్చు. తెలంగాణ ప్రజలుగా విడిపోదాం, రాష్ట్రాలుగా విడిపోదాం, ప్రజలుగా కలిసి ఉందాం. రెండు రాష్ట్రాలనే తెలుగువారికి ప్రజలు ఎప్పుడు కలిసే ఉన్నారు. ఆ వేళ కలిసే ఉన్నారు, ఈ వేళ కలిసే ఉన్నారు, ఎప్పుడు కలిసే ఉంటారు. ప్రజలతో ఎక్కడ సమస్య లేదు. రాజకీయంగా వచ్చి ఏదో చేద్దాం అనుకున్నప్పుడే సమస్య వస్తుంది. తెలంగాణలో ఉన్నంత జాతీయవాదం బహుశా దేశంలో ఏ రాష్ట్రంలో లేకపోవచ్చు. తెలంగాణలో మొట్టమొదటి చాలా ప్రబలంగా కనబడింది జాతీయవాదం. ఇండియన్ ఆర్మీ హైదరాబాద్కు వచ్చినప్పుడు జాతీయ జెండాలతో వేలాది మంది ప్రజలు స్వాగతం పలికింది తెలంగాణలో ఆంధ్ర బ్యాంక్ ఉన్న కోటి ప్రాంతంలో ఇండియన్ ఆర్మీ వచ్చినప్పుడు కింద జనాలు వేలాది మంది జయ ధ్వానాలు పలికింది తెలంగాణలో, హైదరాబాద్లో. అంటే తెలంగాణలో జాతీయవాదం ప్రబలంగా ఉన్నది. తెలంగాణ ఉనికి అస్తిత్వాల గురించి మాట్లాడడం ఆయన పాకిస్తాన్తో పోల్చిండి. ఇంకా అన్యాయం అది. ఎట్లా పోలుస్తారు? దానికంటే ఇంకొకటి, ఈ మధ్య తెలంగాణలో ఎన్నడూ కుల పంచాయతీ లేదు. ఎవరి అధికారంలో కుల పంచాయతీ లేదు ఇక్కడ. ఈ మధ్య సోషల్ మీడియాలో విపరీతమైన దూషణలు. ఆ భాష చూస్తేనే చాలా బాధ కలుగుతున్నది. ఈ కుల పంచాయతీలు, ఈ దూషణ భాష ఎక్కడి నుంచి వస్తున్నది? అందువల్లనే ఇవాళ తెలంగాణ తనదైన ఉనికి అస్తిత్వం గురించి మాట్లాడవలసి వస్తున్నది. మాట్లాడాల్సిన అనివార్యత ఉన్నది. ఒకటి మాత్రం స్పష్టం, ఒక తరం నుంచి మరో తరానికి తెలంగాణలో ప్రశ్న అనేది వస్తూనే ఉన్నది. అది కారణం ఏమిటో తెలియదు. నువ్వు పోతన నుంచి మొదలుకుంటే కనుక, నువ్వు కాకతీయుల కాలం నుంచి మొదలుకుంటే, మధ్యయుగాల్లో భక్తి ఉద్యమం నుంచి మొదలుకుంటే నిరంతరం తెలంగాణలో ఒక ప్రశ్న ఉంటుంది. వాళ్ళు ప్రశ్నిస్తూనే ఉంటారు. అన్నిటికంటే కూడా సామాజిక ఉద్యమాలు ప్రారంభమైంది హైదరాబాద్లోని భాగ్యారెడ్డి వర్మ, అరిగే రామస్వామి ఇక్కడనే ఉన్నారు. వాళ్ళు అంబేద్కర్ కంటే ముందే మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. సంఘ సంస్కరణ ఉద్యమాలు మహారాష్ట్రలో నామదేవ్ కంటే కాస్త కుడి ఎడమ తెలంగాణలో భక్తి ఉద్యమం అక్క మహాదేవి రూపంలో చాలా ప్రబలమైన ఉద్యమం ఇక్కడ వచ్చింది. కాబట్టి తెలంగాణ అనేది ఎప్పుడు తన ఉనికి అస్తిత్వాన్ని, తన ప్రత్యేకతను, సార్వజనికమైన ప్రేమను తెలంగాణ కలిగి ఉంటుంది. అందుకే రంగాచార్యుల వారు చెప్పిన మాట, తెలంగాణ వాడు బోలా మనిషి, తెలంగాణ వాడు మట్టి మనిషి, తెలంగాణ వాడు అమాయకుడు, తెలంగాణ వాడు ఆవేశపరుడు. అందుకే తెలంగాణ నుంచి పెద్ద వ్యాపారవేత్తలు ఉద్భవించలేదు. నీ కులవేదన తీసుకోండి. ఈ మధ్య కొంచెం ఈ 20 ఏళ్ల కాలంలో 30 ఏళ్ల కాలంలో వచ్చి ఉండవచ్చునేమో, కానీ తెలంగాణలో ఆ వ్యాపారాత్మక దృష్టి చాలా తక్కువ. అందుకే ఇక్కడ ఏ సామాజిక వర్గాన్ని తీసుకున్నా ఎవరో ఒకరు ఏదో ఒక ఉద్యమంలో ఉండే ఉంటారు. ఎవరో ఒకరు ఎక్కడో దగ్గర ప్రశ్నించే ఉంటారు, ప్రశ్నిస్తూనే ఉంటారు. అది బహుశా తెలంగాణకు వీరశైవం నుంచి వచ్చిన ఒకానొక వారసత్వం. అది ఇక్కడ మేము ఈ వేదిక తరపున లేదా తెలంగాణ నుంచి మాట్లాడుతున్న వాళ్ళుగా, తెలంగాణ ప్రజలుగా, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన లేదా మరే ప్రాంతానికి సంబంధించిన వారైనా సరే అందరిని ఆహ్వానించవలసి, అందరూ వస్తారు. ఎవరినెవరు ఆపలేరు కూడా. పెత్తనం చేసేవారి పట్ల అభ్యంతరం, అది వద్దు అనేది. రెండవది, హైదరాబాద్ వస్తున్న ఈ అభివృద్ధి అనేది తెలంగాణ ఎట్లా భరించగలదు? ఎన్ని రోడ్లకు ఎన్ని వేల ఎకరాల భూమి పోతున్నది. ఇవాళ రియల్ ఎస్టేట్తోని హైదరాబాద్ నుంచి అలంపూర్ వరకు 200 కిలోమీటర్లు మొత్తం రాళ్లే వాచి ఉన్నాయి. ఏం తింటారు జనాలు? ఇక్కడ నుంచి ఆదిలాబాద్ మహారాష్ట్ర వరకు రాతి కడీలు వాచి ఉన్నాయి. ఏం రియల్ ఎస్టేటు? రాబోయే తరాలు ఏం తిని బతకాలి? హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నిండిపోయింది, మాతో ఇంకా కొత్త సిటీలు వస్తున్నాయి. రాబోయే తరాలకు ఇండ్లు మిగులుతాయి తప్ప పొలాలు మిగిలవు. ఇంత అభివృద్ధి ఎవరి కోసం? ఇది ఈ కరెంటు నీళ్లు ఎవరు ఇవ్వాలి? ఇన్ని భూములు ఎవరు కోల్పోవాలి? మళ్ళీ కోల్పోతున్న వాళ్ళంతా చిన్నది. మొన్న రైతు బంధు చేసిన సందర్భంలో ఒక డిస్కషన్, భూమి అంతా కొంతమంది చేతుల్లో ఉంది, భూస్వాములకే డబ్బులు ఇచ్చిన అదంతా తప్పది. 100,000 ఎకరాలను ఎవరు లేడు తెలంగాణలో. ఎకరం 2 ఎకరాలు 2.5 ఎకరాలు 1-2 సామాజిక వర్గాల చేతుల్లో ఒకప్పుడు భూములు ఉండేవి. ఇప్పుడు బీసీల ఎస్సీల చేతుల్లోకి భూములు కొంత వస్తున్నాయి. అవి వాళ్ళే వ్యవసాయం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ వ్యవసాయం లేకుండా కూడా అయిపోతుంది. ఇవాళ రియల్ ఎస్టేట్ కింద భూములు అమ్ముకున్న త్వర రేపు ఏం నిలబడతారు తెలంగాణ ప్రజలు? హైదరాబాద్కు రావడానికి మన శంషాబాద్కు వస్తే కనుక మాకు బస్సులో కూర్చుంటే ద్రాక్ష తోటలు కనబడేవి. ఇవాళ లేవు అవి. 100 కిలోమీటర్లు ఎక్కడ చూసి రాతికడలు వాతే ఉన్నాయి. అక్కడక్కడ కూరగాయలు ఏమనేస్తే తెలంగాణ వచ్చిన తర్వాత 2 రకాల పంటలు అవుతున్నాయి. ఇప్పుడు కనిపెడుతున్నది అది. ఇప్పుడు తెలంగాణకు నీళ్ళు వచ్చిన తర్వాత రాతికడలు వాది తెలంగాణలో
ఇక్కడ వట్టినాగులపల్లి ఆ తర్వాత అటువైపు వెళ్ళిపోతే కనుక మొత్తం సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళ భూములు మొన్న పోయి చూసిన నేను. ఈ 100 ఎకరాలు ఆయన కొన్నాడు, ఈ 200 ఎకరాలు ఈయన కొన్నాడు, అన్ని రాతికాడలు బతిపెట్టిండ్రు. రైల్వే స్టేషన్కి పోవడానికి దారి కూడా లేదు, అది కూడా మూసేసిన వాళ్ళు. అరే ఎక్కడ న్యాయం ఇది? మరి తెలంగాణలో రాబోయే తరాలు ఏం చూడాలి? ఈ బిల్డింగ్ చూసి బతకాలనా? అందువల్లనే ఇది విస్తరించడానికి అత్యంత అనువైన ప్రదేశం. ఇది భూభౌతిక పరిస్థితి, వాతావరణం అనుకూలంగా ఉన్న ప్రాంతం కాబట్టి ఇక్కడ అభివృద్ధి అనేది ఒక స్థాయి వరకు వచ్చుంటే బాగానే ఉంటుంది. ఈ అలవిగాని అభివృద్ధి అనేది ఇబ్బందికరమైందే. ఈ అభివృద్ధి విషయంలోనూ తర్వాత రాబోయే తరాల భవిష్యత్తు విషయంలోనూ తెలంగాణ సమాజం ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉంటుంది. మాట్లాడాల్సిన అనివార్యత కూడా వస్తుంది. ఇక్కడ ఎవరిని వ్యతిరేకించాలనో దూషించాలనో కాదు, ప్రజలుగా కలిసి ఉండాలి, ఒకరిపైన ఒకరికి పెత్తనం వద్దనేదే విజ్ఞాపన. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ తెలంగాణ బుచ్చన్న. చాలా విషయాలు చాలా మందికి తెలంగాణ పేరుతో ఉన్నా నాకు అవసరం లేదు, నా పేరు నాకు ఉన్నది, దేవుందా వదిలే. రైట్. అండ్ నేను మీరు వస్తున్నారన్నప్పుడు ఏ బుచ్చానని అడిగిండ్రు, ఏ బుచ్చానని అడిగిండ్రు. ఇప్పుడు ప్రకాష్ అన్న మాట్లాడిన చాలా విలువైన విషయాలు, వాటి మీద మరి సీనన్న తర్వాత దేశపాండే అన్న వీళ్ళు మాట్లాడాలి. చాలా అద్భుతమైన విషయాలు చెప్పిండు ఆయన. రైట్. మీరు మాట్లాడిన శ్రీధరరావు సార్, శ్రీధరరావు దేశపాండే సార్, చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సార్ మీది. ఇరిగేషన్